డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కీలకమైన కరెంట్ అఫైర్స్ ను ఈ ప్రతిభ మీకు వీడియో రూపంలో అందిస్తోంది. ఈ వీడియోలో మనం డిసెంబర్ 24 నుంచి 31 వరకు జరిగిన ముఖ్య విషయాలను తెలుసుకుందాం. ముందుగా మనం జాతీయానికి సంబంధించిన అంశాలను చూద్దాం. 1,00,000కు పైగా పెట్రోల్ బంకులు. దేశవ్యాప్తంగా 2025 నవంబర్ చివరి నాటికి 1,02,266 పెట్రోల్ పంపులున్నాయని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015లో ఈ సంఖ్య 50,451 మాత్రమేనని వెల్లడించింది. వాహన కొనుగోళ్లు భారీగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల వెంబడి పెట్రోల్ పంపుల విస్తరణ అధికమవుతోందని పేర్కొంది. అధికంగా పెట్రోల్ పంపులను కలిగిన దేశాల్లో అమెరికా, అక్కడ 1,96,643 పెట్రోల్ పంపులుండగా, చైనా 1,15,228 తర్వాత మన దేశమే నిలిచింది. సంతాలి భాషలో భారత రాజ్యాంగం. సంతాలి భాషలో రచించిన భారత రాజ్యాంగాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025 డిసెంబర్ 25న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. దేశంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన సంతాలిని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు. జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ భాష మాట్లాడతారు. అగర్బత్తీల కోసం ఐఎస్ 19,412 2025 ప్రమాణాలు. ప్రపంచంలోనే అత్యధికంగా అగర్బత్తీలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్న మన దేశంలో వాటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ఇందుకోసం భారత ప్రమాణాల మండలి బిఐఎస్ మార్గదర్శకాలు విడుదల చేసింది. అగరబత్తీల తయారీలో కీటకనాశన రసాయనాల వాడకాన్ని నియంత్రించడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం దీని వెనుక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం దేశీయ అగరబత్తీల వ్యాపార పరిమాణం సుమారు 8,000 కోట్లుగా ఉంది. వినియోగదారు ఆరోగ్య భద్రత, అగరబత్తీలు వెలిగించే గదిలో వాయు నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ నిబంధనలు, కొన్ని రకాల సువాసన ఉత్పత్తులు, రసాయనాలపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు తదితరాలను పరిగణలోకి తీసుకుని అగరబత్తీల కోసం ప్రత్యేకంగా ఐఎస్ 19,412 2025 ప్రమాణాలను రూపొందించారు. 475 గిగావాట్లకు చేరిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. మన దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పడవడమే దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2019లో 81 గిగావాట్లు మాత్రమే. కానీ 2030 నాటికి 5 రెట్లకు పైగా వృద్ధి చెంది 430 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ విభాగాల్లో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటయ్యే అవకాశం కలుగుతోంది. సౌర విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 106 గిగావాట్లే. కానీ 2030 నాటికి రెట్టింపునకు పైగా పెరిగి 290 గిగావాట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. తద్వారా జలంతర్గామిలో ప్రయాణించిన 2వ రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ప్రయాణించారు. 2025 డిసెంబర్ 28న కర్ణాటకలోని కార్వార నౌకాదళ స్థావరానికి నేవీ యూనిఫామ్లో వచ్చిన రాష్ట్రపతి ముర్ము జలంతర్గామిలో ప్రయాణం ప్రారంభించారు. ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్. పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు 2025 డిసెంబర్ 30న బెంగళూరులో పౌర హెలికాప్టర్ ధ్రువ్ ఎన్జీ నెక్స్ట్ జనరేషన్ను లాంఛనంగా ప్రారంభించారు. మల్టీరోల్, తేలికపాటి ట్విన్ ఇంజిన్ వ్యవస్థలున్న ఈ హెలికాప్టర్ను హెచ్ఏఎల్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. పౌర సేవలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర వైద్య సేవలు, ప్రముఖుల ప్రయాణాలు లాంటి బహుళ ప్రయోజనాల కోసం దీన్ని రూపొందించారు. ఈ హెలికాప్టర్ బరువు 5,500 కిలోలు. గంటకు 285 కిలోమీటర్ల వేగంతో భూమికి 6,000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. 1000 కిలోల పేలోడ్ బరువును మోయగలిగే ప్రపంచ శ్రేణి గ్లాస్ కాక్పిట్, సెల్ఫ్ సీలింగ్ ఇంధన ట్యాంకర్లు, 2 శక్తి-1 H1C ఇంజిన్లతో తయారైంది. అడ్వాన్స్డ్ వైబ్రేషన్ కంట్రోల్ సిస్టంలతో అన్ని రకాల ప్రయాణాలకు అనువుగా దీన్ని రూపొందించారు. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ ప్రయోగం. దేశ చరిత్రలో తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 2025 డిసెంబర్ 24న ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3 M6 నింగిలోకి దూసుకెళ్లింది. దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో LVM-3 రాకెట్నే ఉపయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్కు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో 518.5 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి ప్రవేశపెట్టింది. అతి చిన్న స్వతంత్ర రోబో. ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. కాంతి ద్వారా శక్తిని పొందే ఈ చిట్టి రోబోలు స్థానిక ఉష్ణోగ్రతలను పసిగట్టి ముందుకు కదులుతాయి. కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సామర్థ్యం వీటి సొంతం. అతి చిన్న సాధనాలను రూపొందించడంలో ఇవి కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా ఈ రోబోలు తమ చుట్టుపక్కల ఉండే ద్రావణంలో విద్యుత్ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. తద్వారా నీటి అణువులను నెట్టి ముందుకు కదులుతాయి. 52 ఉపగ్రహాలను పంపిన రష్యా. సోయజ్ 2.1B అనే వాహక నౌక ద్వారా రష్యా 2025 డిసెంబర్ 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్ని స్పేస్ పోర్ట్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ తెలిపింది. కక్షలో ప్రవేశపెట్టిన వాటిలో ఇరాన్కు చెందిన 3 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటైన పాయా బరువు 150 కిలోలు. ఇరాన్ ఇప్పటి వరకు కక్షలోకి పంపిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. INSC కౌండిన్యా. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్లో ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. INSV కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ 2025 డిసెంబర్ 29న గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్కు పయనమైంది. INSV కౌండిన్య తయారీలో మొత్తం పురాతన విధానాన్నే అవలంబించారు. లోహాలు, మేకులను ఉపయోగించలేదు, చెక్కలను వాడారు. వీటిని కొబ్బరి పీసుతో తయారు చేసిన తాళ్లతో బిగించారు. అందుకే ఈ నౌకను స్టిచ్డ్ షిప్ గా పిలుస్తున్నారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు. తెరచాపల సాయంతో ఇది ప్రయాణిస్తుంది. పినాక తొలి ప్రయోగం. దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి పూర్తి సత్తాను చాటింది. నిర్దేశించిన రీతిలో గాల్లో విన్యాసాలు చేసింది. పినాకను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, హైదరాబాద్లోని DRDL రీసెర్చ్ సెంటర్ ఇమారత్ దీనికి తోడ్పాటు అందించాయి. ప్రళయ్ క్షిపణి పరీక్షలు విజయవంతం. భారత్ ప్రళయ్ క్షిపణి పరీక్షలను 2025 డిసెంబర్ 31న విజయవంతంగా నిర్వహించింది. ఒడిషా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి 2 ప్రళయ్ మిసైళ్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రయోగించింది. ఈ 2 నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులను DRDO అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకువెళ్లే ప్రళయ్ 500 నుంచి 1000 కేజీల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. బహుళ వార్ హెడ్లను తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న దీని పరిధి 150 నుంచి 500 కిలోమీటర్లు. ఇప్పుడు మనం దినోత్సవాలకు సంబంధించిన ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. జాతీయ వినియోగదారుల దినోత్సవం. మన దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. దీన్నే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే అని కూడా అంటారు. వినియోగదారుల రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో అత్యంత ముఖ్యమైన చట్టాల్లో వినియోగదారుల రక్షణ చట్టం 1986 ఒకటి. ఈ చట్టాన్ని భారతదేశంలో వినియోగదారుల హక్కుల మాగ్నా కార్టాగా పిలుస్తారు. ఇది 1986 డిసెంబర్ 24న మన దేశంలో అమల్లోకి వచ్చింది. భారత్లోని వినియోగదారుల హక్కుల్లో నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చిన ఈ చట్టం అమలైన తేదీని ఏటా జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరపాలని 2019లో భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. సుపరిపాలన దినోత్సవం. ప్రభుత్వ జవాబుదారీతనం, సమర్థవంతమైన పరిపాలన గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా డిసెంబర్ 25న మన దేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. ప్రభుత్వ బాధ్యతలు, విధులు, అభివృద్ధి ఆధారిత పాలన గురించి పౌరులను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో
సమ్మిళిత వృద్ధి, ప్రభావవంతమైన పరిపాలనపై ఎక్కువగా దృష్టి సారించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 డిసెంబర్ 23న ఆయనకు భారతరత్న ప్రకటించింది. అలాగే ఆయన జన్మదినమైన డిసెంబర్ 25న ఏటా సుపరిపాలన దినోత్సవంగా పాటిస్తామని ప్రకటించింది. 2014 నుంచి దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవం. అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా డిసెంబర్ 27న అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల నివారణ, సంసిద్ధత, సహకారాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక సమాజంలో లేదా ప్రాంతంలో అనారోగ్య సంఘటనలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవడాన్ని అంటువ్యాధిగా పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్ 27న అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్ధత దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2020లో తీర్మానించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం నివేదికలు, సర్వేల గురించి తెలుసుకున్నాం. మలేరియా కేసుల్లో తగ్గుదల. దేశంలో 2015-24 మధ్య దశాబ్ద కాలంలో మలేరియా కేసుల్లో 80 నుంచి 85% తగ్గుదల నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 2025 డిసెంబర్ 24న విడుదల చేసిన ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ మలేరియా ఎలిమినేషన్ నివేదిక వెల్లడింది. 2015లో 10.17 లక్షల మేర నమోదైన మలేరియా కేసులు 2024 నాటికి 2.27 లక్షలకు తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం 92% జిల్లాల్లో ఏటా మలేరియా బారిన పడే వారి సంఖ్య ప్రతి 1000 మందిలో ఒకరిలోపే ఉంది. మలేరియాను పూర్తిగా రూపుమాపే దశకు భారత్ చేరుకున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయని నివేదిక పేర్కొంది. విపత్తులతో భారీ ఆర్థిక నష్టం. 2025లో వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, కరువు, తుఫాన్లు మొదలైన వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని రష్యాకు చెందిన క్రిస్టియన్ ఎయిడ్ నివేదిక వెల్లడించింది. ఈ విపత్తులు సహజమైనవి కావని, శిలాజ ఇంధనాల వినియోగం, రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియా కార్చిచ్చులు అత్యధికంగా సుమారు 5 లక్షల కోట్ల నష్టం కలిగించాయని ఇది వెల్లడించింది. ఆగ్నేయాసియా దేశాలైన థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, వియత్నాం, మలేషియాల్లో సంభవించిన తుఫాన్ల కారణంగా దాదాపు 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ నివేదిక 2025లోనూ ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 157 ప్రకృతి వైపరీత్యాలు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థ రూపొందించిన నివేదిక పేర్కొంది. 2024లో నెలకొన్న ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డును అధిగమించకపోయినా 2025 అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచినట్లు ఇది వెల్లడించింది. చరిత్రలో తొలిసారిగా 3 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు దాటింది. వేసవిలో వేడి, శీతాకాలంలో చలి తీవ్రత అధికమైనట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1995-2024 మధ్యలో 9700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు ఇటీవల జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 పేర్కొంది. వాటి వల్ల ప్రత్యక్షంగా 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇక ఆర్థిక రంగానికి సంబంధించిన ముఖ్యాంశాలకు వస్తే, కృత్రిమ మేధపై ఎంఓయు. ప్రభుత్వ రంగ గనుల సంస్థ ఎన్ఎండిసి అమెరికాలోని కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్, మెటలర్జీ, గనుల విభాగంలో కృత్రిమ మేధ, యాంత్రీకరణపై పరిశోధనలు నిర్వహించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్ఎండిసి వెల్లడించింది. నౌకా నిర్మాణ పథకాలు. 44,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 2 ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు నోటిఫై చేసింది. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం 24,736 కోట్ల రూపాయల నిధి కలిగిన షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద విభాగాన్ని బట్టి ఒక్కో నౌకకు 15-25% ఆర్థిక సాయం అందిస్తుంది. 19,989 కోట్ల బడ్జెట్ వ్యయాలు కలిగిన షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ దీర్ఘకాలిక సామర్థ్యాల సృష్టిపై దృష్టి సారిస్తుంది. ఇక వార్తల్లో ప్రదేశాలకు వస్తే, లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్. మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా 2025 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్ను ప్రారంభించారు. 65 ఎకరాల్లో రూ. 230 కోట్లతో నిర్మించిన ఈ జాతీయ స్మారకంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయిల విగ్రహాలను ఆవిష్కరించారు. కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించారు. దేశ రాజధానిలో 11 ఎకరాల పార్కుకు అటల్ బిహారీ వాజ్పేయి సద్భావన ఉద్యాన్గా పేరు పెట్టారు.
ఢిల్లీలో రూ. 5కి భోజనం అందించే అటల్ క్యాంటీన్లను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. మలేషియాలో పురాతన సంస్కృత శాసనాలు. మలేషియాలోని బుకిట్ కోరస్ లో పురాతన సంస్కృత శాసనాలు వెలుగు చూశాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతో పాటు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న 3 రాళ్లు దొరికాయి. వీటిపై సంస్కృత శాసనాలున్నాయి. అవి 8-9 శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్నారు. బుకిట్ కోరస్ అనేది ఒకప్పటి మహాయాన బౌద్ధ పవిత్ర క్షేత్రం. గతంలో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 8వ శతాబ్దానికి చెందిన పల్లవ కాలం నాటి శాసనాలు దొరికాయి. ప్రపంచంలోనే పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగాన్ని చైనా 2025 డిసెంబర్ 26న ప్రారంభించింది. తియాన్షన్ షెంగ్లీగా పిలిచే ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. వాయవ్య చైనాలోని షింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్లో సెంట్రల్ తియాన్షన్ పర్వతాల మీదుగా ఇది వెళ్తుంది. ఆ పర్వతాల్లో గంటల పాటు పట్టే ప్రయాణ సమయాన్ని తియాన్షన్ షెంగ్లీ సొరంగం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. 324.7 కిలోమీటర్ల పొడవైన G711 ఉరుంకి యులి ఎక్స్ప్రెస్ వేలో భాగంగా దీన్ని నిర్మించారు. ఇక రాష్ట్రీయం విషయానికి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లతో కలిసి సీఎం చంద్రబాబు 2025 డిసెంబర్ 26న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏపీలో మరో 2 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో 2 జిల్లాలను చేరుస్తూ 2025 డిసెంబర్ 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కౌశలం పోర్టల్. ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు వచ్చే 4 నెలల్లో ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు జాబ్ అగ్రిగేటర్లకు వారధిగా కౌశలం పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఉన్న సుమారు 24 లక్షల మంది సమస్త సమాచారాన్ని అందులో ఉంచింది. ప్రైవేట్ కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్నవారిని ఎంపిక చేసుకోవచ్చు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, అభ్యర్థులు, అగ్రిగేటర్లను ఒకే వేదికపైకి తెచ్చేలా ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. పోర్టల్లో ఇంకా నమోదు కాని వారుంటే నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. జీవన్ దాన్ ద్వారా 301 మందికి పునర్జన్మ. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జీవన్ దాన్ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో జీవన్ దాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. జీవన్ మృతులైన 93 మంది నుంచి సేకరించిన అవయవాలతో 301 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. కాణిపాకం ఆలయానికి ISO గుర్తింపు. భక్తులకు అందిస్తున్న సేవలకు గుర్తుగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ISO గుర్తింపు లభించింది. పాలనా వ్యవస్థ, క్యూ లైన్లు, పరిశుభ్రత, ప్రసాదం తయారీ, అన్నదానం, పడితరం గిడ్డంగి నిర్వహణ మొదలైనవి ISO ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని హైదరాబాద్కు చెందిన హైమ్ సంస్థ నిర్ధారించింది. ISO గుర్తింపు ధ్రువపత్రాలను ఆలయ అధికారులకు 2025 డిసెంబర్ 31న అందజేశారు. నియామకాల విషయానికి వస్తే కోల్ ఇండియా CEOగా బి సాయిరాం. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న బి సాయిరాం సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి CEOగా నియమితులయ్యారు. దీనికి కంపెనీ బోర్డు 2025 డిసెంబర్ 26న ఆమోదం తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో కోల్ ఇండియాకు 80% వాటా ఉంది. ఇక పురస్కారాల విషయానికి వస్తే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025, వీర బాల దివస్ సందర్భంగా కేంద్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రకటించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ,
శాస్త్ర సాంకేతిక క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు లభించాయి. 2025 డిసెంబర్ 26న విజ్ఞాన భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు స్వీకరించారు. తెలంగాణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్ కార్తికేయ పడకంటి, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 17 ఏళ్ల శివాని హోసూరు ఉప్పర పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఈనాడు ఈ ప్రతిభ డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ బుక్ చూడండి. డేమ్హుడ్ అవార్డు. ప్రముఖ బ్రిటిష్ ఇండియన్ నటి మీరా సియాల్ ప్రతిష్టాత్మక డేమ్హుడ్ అవార్డు లభించింది. కొత్త సంవత్సరాది సందర్భంగా బ్రిటన్లో కింగ్ చార్లెస్ III ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఇదొకటి. ఈ మేరకు అవార్డు గ్రహీతల జాబితాను 2025 డిసెంబర్ 30న లండన్లో విడుదల చేశారు. కమెడియన్గా, రచయిత్రిగా, ఫిలిం మేకర్గా, సాహిత్యం, నాటకం, దాతృత్వ రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్లో పంజాబీ దంపతులకు జన్మించిన మీరా గుడ్నెస్ గ్రేషియస్ మీ, ది కుమార్స్ ఎట్ నంబర్ 42 కామెడీ సిరీస్ల ద్వారా గుర్తింపు పొందారు. మీరాతో పాటు మరో భారత సంతతి వైద్యురాలైన ప్రొఫెసర్ మీనా ఉపాధ్యాయ్ కూడా ఈసారి డేమ్హుడ్ అవార్డు ప్రకటించారు. జన్యుశాస్త్ర పరంగా అందించిన సేవలకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ట్రంప్ కి ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆయనకు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన నెతన్యాహు ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్ లో ట్రంప్ తో భేటీ అయ్యారు. చరిత్రలో ఇప్పటి వరకు విదేశీ నేతలెవరికి ఇజ్రాయెల్ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించలేదు. ఇక వార్తల్లో వ్యక్తులకు వస్తే సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్. భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓల్లో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు. హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 50,170 కోట్ల నికర సంపదతో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్ లో 2008 నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం ఆమె నాయకత్వంలో 2024లో కంపెనీ $7 బిలియన్ ఆదాయాన్ని నమోదు చేసింది. జయశ్రీ ఉల్లాల్ 1961 మార్చి 27న లండన్లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. రికార్డు సృష్టించిన స్మృతి మంధాన. మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025 డిసెంబర్ 28న శ్రీలంకతో జరిగిన 4వ టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. 27 పరుగుల వద్ద ఆమె 10,000 పరుగులకు చేరుకుంది. ఇంతకుముందు మిథాలీ రాజ్, సుజీ బేట్స్, చార్లోట్ ఎడ్వర్డ్స్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో 10,000 దాటారు. కానీ స్మృతి వేగంగా 281 మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించింది. దక్షిణ ధ్రువం చేరిన భారతీయ యువతి. స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారతీయ వ్యక్తిగా కామ్యా కార్తికేయన్ ఘనత సాధించారు. ఈమె వయసు 18 ఏళ్లు. -30 డిగ్రీల ఉష్ణోగ్రతను, ప్రచండ శీతల గాలులను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసింది. ప్రపంచంలో స్కీయింగ్ ద్వారా అక్కడికి చేరుకున్న రెండో అతి పిన్న వయసు మహిళ ఆమె. ఇక మరణాల విషయానికి వస్తే ఖాలిదా జియా. బంగ్లాదేశ్కు చెందిన తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖాలిదా జియా 2025 డిసెంబర్ 30న ఢాకాలో మరణించారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఖాలిదా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు కూడా. 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. ఆమె 1946 ఆగస్టు 15న అవిభాజ్య భారత్లోని దినాజ్పూర్ జిల్లాలో జన్మించారు. 1960లో ఖాలిదా సైనిక కెప్టెన్ జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లాదేశ్కు జియావుర్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 మే 30న సైనిక తిరుగుబాటు సందర్భంగా అధ్యక్షుడు జియావుర్ హత్యకు గురవడంతో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1982లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఖాలిదా ప్రజాస్వామ్య సాధన ఉద్యమాన్ని చేపట్టారు. 1990లో సైనిక నియంత ఎర్షాద్ పాలన ముగిసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం సాధించింది. ఇక క్రీడలకు సంబంధించిన విషయాలను చూస్తే బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్ గా పివి సింధు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్ గా ఎన్నికైంది. ఆమె బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉంటుంది. సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటెగ్రిటీ రాయబారిగా వ్యవహరిస్తోంది. కోనేరు హంపికి కాంస్య పథకం. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేషి
ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన హంపి 3వ స్థానంలో నిలిచింది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గొర్యాచ్కినాకి స్వర్ణం, చైనాకి చెందిన జూ జీనియర్ కు రజతం దక్కాయి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో 5 పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్ గా హంపి రికార్డ్ సాధించింది. ఓపెన్ విభాగంలో అర్జున్ 3వ స్థానంలో నిలిచాడు. ప్రపంచ చెస్ లో అర్జున్ కు ఇదే తొలి పతకం. ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ 6సారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ గెలిచాడు. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేషి బ్లిట్జ్ విభాగంలోనూ కంచు పతకం నెగ్గి డబుల్ సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఒకే టోర్నీలో 2 విభాగాల్లో పతకాలు గెలిచిన ఘనత అర్జున్దే. నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్సన్ బ్లిట్జ్ టోర్నీ ట్రోఫీని దక్కించుకున్నాడు. ఈ టైటిల్ గెలవడం అతడికి 9వసారి. మొత్తంగా అతడికి ఇది 20వ ప్రపంచ టైటిల్. మహిళల విభాగంలో కజకిస్తాన్ కు చెందిన బిబిసారా అసుబయేవా విజేతగా నిలిచింది. క్రీడలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈనాడు ఈ ప్రతిభ డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ బుక్ చూడండి.